ప్రతీకారం తీర్చుకోలేదు, కోర్టు ద్వారా అడిగిద్దాం, వీళ్ళ వాదనల ద్వారా ఈ డబ్బులు వాళ్ళు తిన్నారు, ఈ డబ్బులు వాళ్ళు తిన్నారు, ఇందులో జగన్ పంపించారని వాదిస్తారు. మరి జగన్ ఎందుకు పెట్టలేదని కోర్టు అడగాలి. చేయబోతున్నాం సార్ అంటారు. అప్పుడు అదిగో కోర్టు అడగడం మూలంగా జగన్ అరెస్ట్ చేస్తున్నారు, అంతే తప్పించి కక్ష సాధింపులు కాదు అయింది అని అప్పుడు అరెస్ట్ చేసి చంద్రబాబు ఏ సెల్లో అయితే ఉన్నారో అదే సెల్లో 58 రోజుల పాటు ఉంచాలి అన్నటువంటిది ఒక కసిపూరితమైనటువంటి ప్లాన్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఉన్న కార్యకర్తలందరి యొక్క కోరిక అది తీర్చడం అన్నటువంటిది ఇప్పుడు ప్రయత్నం అనమాట. అందుకే మిథున్ రెడ్డి గారిని కూడా ముందుగా అక్కడికే పంపించారా, రాజమండ్రి పంపించారా సెంట్రల్ జైలుకి? సార్ ఒకటి, ఇప్పుడు మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయన కూడా ఓకే, ఈయన మాజీ మంత్రి, సీఎం, అలాగే ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే టెక్నికల్గా కానీ లేదంటే లీగల్గా కానీ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇది అరెస్ట్ చెల్లదని, గవర్నర్ అనుమతి తీసుకోవాలి, ఇలా రకరకాలు తీసుకొచ్చారు కదా, తర్వాత వీళ్ళ అనుమతులు తీసుకున్నారు. వీళ్ళ విషయంలో అలా ఏమన్నా ఉంటుందా రేపొద్దున్న? ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి రేపొద్దున్న జగన్ కూడా ఇంతే సింపుల్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? వాస్తవంగా ఇప్పుడు వైసీపీ ఫెయిల్యూర్, అది వైసీపీ అడగలేదు కదా ఇక్కడ అరెస్ట్ చేశారు, పర్మిషన్ తీసుకున్నారా అని, అది వాళ్ళ ఫెయిల్యూర్. అయితే అది సీఎంలకే